వచ్చిన దైవ సేవకులు పాస్టర్ జాషువా గారు ఉన్నారు. ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ యూసుఫ్ కూడా ఈ ప్రాంతంలో ఆయన ఉంచి ఉన్నారు. ఈ సమయంలో వారి సతీమణి చెల్లి శ్రావణి పిల్లలిద్దరూ కూడా ఉండటం మనకు ఆశీర్వాదకరం. మరి పాస్టర్ గారు వచ్చి ఆరాధన కొరకైనటువంటి వర్తమానం అందిస్తూ ఉంటుండగా మనం చక్కగా విందాం. వై డు వి వర్షిప్ గాడ్? దేవుణ్ణి ఎందుకు మనము ఆరాధించాలి అనే కోణంలో ప్రభు మాట్లాడుతూ ఉంటుండగా ఆయన మనం ఆహ్వానిస్తాం. చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ బ్రదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడిచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభు వారికే చెల్లును గాక. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి యొక్క కూడికలో మాట్లాడటానికి మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి లవ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ బ్రదర్ మదన్ మోహన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే సంఘ బిడ్డలకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా తక్కువ సమయంలో వితిన్ 10 minutesలోనే నేను చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. సరిపోద్దండి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచు. ఏది చేసినా మనం ఎందుకు చేస్తామంటే దేవుని మహిమపరచడానికి చేస్తాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి ముందుకు వెళ్దాం. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 1000 100 పంటను వారు అనుభవించిన కృప చూపించి ప్రతి మనోనేత్రాలు వెలిగించినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా మాట్లాడే ముందు ఏం చేస్తాం? ప్రైజ్ లార్డ్ చెప్పిన తర్వాత ఏం చేస్తాం? ఇంట్లోకి వచ్చిన తర్వాత దాని తర్వాత ఏం చేస్తాం? ఎవరైనా వస్తే ముందు కూర్చోబెడతాం, వాళ్ళకి చైర్ వేసిన తర్వాతే మాట్లాడతాం. అలాగే దేవునికి కూడా ఒక చైర్ అనేటువంటిది ఉన్నదన్నమాట, ఒక కుర్చీ అనేటువంటిది ఉన్నది. ఏంటంటారు దేవునికి వేసేటువంటి కుర్చీ? స్తుతి సింహాసన ఆసీనుడు అంట మన దేవుడు. మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటుంటాం, కానీ స్తుతి చాలా తక్కువ చేస్తూ ఉంటుంటాం. స్తుతి అంటే ఏంటి? స్తుతి యాగం అంటే ఏంటి? కృతజ్ఞత స్తుతులు అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఒకేలా ఉన్నాయి అనుకుంటాం, ఒకేలా కనిపిస్తూ ఉంటుంటాయి. కానీ ఇందులో చాలా తేడా ఉన్నదన్నమాట. ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు ముందు సంస్కారం ఏంటంటే కుర్చీలో కూర్చోండి అని చెప్పి అప్పుడు మాట్లాడతాం. కానీ దేవునికి ఈ యొక్క విషయాన్ని మనం మర్చిపోతుంటాం అన్నమాట. కుర్చీలో మళ్ళీ రకాలు ఉంటాయి. ఇప్పుడు ప్లాస్టిక్ కుర్చీ ఉంది, ఇది ఒక స్పెషల్ చైర్ ఉంది, మళ్ళీ సోఫా సెట్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. కానీ మనకి విలేజెస్లో కూడా ఏముంటాయి? చైర్లు ఉండవు. అక్కడే ఉంటాయి పీటలు అంటారు, నేల పీటలు అంటారు. అంటే ఇంత హైట్ ఉంటుంది, భూమికి దానికి జస్ట్ ఇంత హైట్లో ఉంటుంది అన్నమాట అది. సో నిజంగా మనం దేవునికి వేసేటువంటి చైర్ ఏంటంటే నేల పీట వేస్తాం అనమాట. అంటే స్టార్టింగ్లో వేసేటువంటి దాన్ని స్తుతి అంటాం. మనం ఏమన్నా ప్రార్థన ఎప్పుడైనా ఏం చేస్తాం? స్తోత్రం దేవా, స్తుతి స్తోత్రం ఆమెన్. చిన్నగా స్టార్టింగ్ ఏం చేస్తాం? స్తోత్రం వందనాలు యేసయ్యా అని చెప్పి స్తుతి స్తోత్రం అని 2 మాటలు అనేసేసి వెంటనే ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. అంటే మనం వేసినటువంటి స్తుతి సింహాసనం ఎంత ఉన్నది దేవుడికి? చాలా చిన్నదే. కొద్ది కాలం క్రితం హైదరాబాద్లో ఒక గొప్ప కాన్ఫరెన్స్ జరిగింది. దానికి గొప్ప సేవకులు బిషప్ ఓయిడీపు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగారు అనమాట, చాలా గొప్ప సేవకులు అయ్యారు మీరు,
ఒక విధంగా చెప్పాలంటే పాలి యాంగిచ్చే గారి సంఘం కంటే ఆయనదే పెద్ద సంఘం అనమాట, పెద్ద చర్చ్ అనమాట. ఇంత ఇలాగ విస్తరించారు, ఆయనకి తినడానికి లేనటువంటి పరిస్థితిలో నుంచి ఎందుకు ఇంత విస్తరించారు, ఎలాగా, అసలు మీరు ప్రార్థన ఎలా చేస్తారని అడిగితే ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక మాట ఏంటంటే, 10 నిమిషాలు నేను ప్రార్థన చేశానంటే అందులో 9 నిమిషాలు ఏం చేస్తాను, స్తుతిస్తాను. థ్యాంక్ యూ జీసస్, వందనాలు వేసి అని చెప్పి దేవుడు ఏమైనాడో దేవుడిని పట్టి గణపరుస్తూ స్తుతిస్తూ ఉంటాను. 1 మినిట్ మాత్రమే ప్రేయర్ చేస్తాను అని చెప్పారంట ఆయన రహస్యం. సరే, స్తుతి అంటే ఏంటి? ఆయన ఆ విధంగా స్తుతించడం ద్వారా ఆయన యొక్క చర్చ్ క్యాంపస్ అంట 10,000 ఎకరాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అనుకుంటూ ఉంటున్నాం. స్తుతి మన స్థితి మారుస్తుందంట, ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుందంట. అందరూ ప్రార్థన చేస్తుంటారు కానీ స్తుతి కొద్ది మందే చేస్తుంటారు. ఒకనొక చోట ఏమైందంటే ఇలాగా అద్భుతమైనటువంటి మీటింగ్ జరుగుతూ ఉన్నదంట. ఒక చర్చిలో చాలా కొన్ని లక్షల మంది ఉన్నారంట. అక్కడ అనేక మంది వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారంట, ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఇంకొక చోట ఇలాంటి చిన్న స్తుతి గుడికి జరుగుతూ ఉన్నదంట. అక్కడ వాళ్ళంతా ఏం చేస్తారంటే స్తుతిస్తూ ఉన్నారంట దేవుణ్ణి. యేసయ్యా నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, దేవునికి స్తోత్రం అని చెప్పి ఇలాగా స్తుతిస్తూ ఉన్నారంట. అప్పుడు దేవుని దూతలు వచ్చి ఎక్కడ ఏం జరుగుతుందో సమాచారం అంతా దేవుని దగ్గర తీసుకుని వెళ్తే, యేసయ్య దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ యేసయ్యా ఇలాగే అక్కడ కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇది ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయని చెప్తే అప్పుడు దేవుడు అన్నాడంట, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మీరు సాల్వ్ చేసేసేయండి అని చెప్పి దూతలుగా ఆజ్ఞాపించి దేవుడు పంపించాడంట. వెళ్ళారు, వాళ్ళకున్న సమస్యలన్నీ సాల్వ్ చేశారంట. తర్వాత ఒక చిన్న గుంపు మాత్రమే ఉన్నదంట. వాళ్ళు ఏం చేస్తారంటే స్తుతిస్తూ ఉన్నారంట దేవుడిని. యేసయ్యా నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు, ఏం అడగట్లేదు, వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారంట. అప్పుడు మళ్ళీ దేవదూతలు దేవుని దగ్గర వచ్చి, యేసయ్యా అక్కడ చిన్న గుంపు మాత్రమే ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, స్తుతిస్తూనే ఉన్నారు నిన్ను అంటే. అప్పుడు యేసయ్య అన్నాడంట, సరే మీరు ఇక్కడ ఉండండి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తానని చెప్పాడంట. హల్లెలూయా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి దేవుని దూతలు వచ్చి వాళ్ళ యొక్క అవసరతలని తీరుస్తారు. స్తుతించే వాళ్ళ దగ్గరికి దేవుడే డైరెక్ట్గా వస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం స్తుతించేటువంటి వారుగా ఉండాలి. స్తుతించేటువంటి లక్షణం ఉన్నటువంటి వారి జీవితాల్లో చూసినట్లయితే గొప్ప గొప్ప మైటీ మ్యారకిల్స్. యెహోషాపాత్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన సైన్యం చిన్నది, కానీ అనేక రాజ్యాలు కలిసి, అనేక మంది రాజులు కలిసి ఈయన మీదకి యుద్ధానికి వస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? యుద్ధం చేయడు. ఒక గిటారు, ఒక కీబోర్డ్ ఇవన్నీ పట్టుకుని ఆయన ఏం చేస్తాడు? దేవుని స్తుతించుకుంటూ ఉంటాడంట. దేవుని స్తుతిస్తూ యుద్ధానికి వెళ్తాడంట. ఈయన యుద్ధం చేయకుండానే వాళ్ళు ఒకరినొకరు కొట్టుకుని చనిపోవడం, ఈయనకి విజయం రావడం జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో ఏదైనా సమస్య ఉన్నదంటే, ఏదైనా ఇబ్బంది ఉన్నదంటే, ఏదైనా కార్యం జరగట్లేదంటే, అప్పుల సమస్య నుంచి బయటపడాలన్నా, ఆర్థిక సమస్య నుంచి బయటపడాలన్నా, అనారోగ్య సమస్య నుంచి బయటపడాలన్నా, దేని నుంచి అయినా సరే మనం ఏం చేయాలంట? స్తుతించాలంట. ఎలా స్తుతించాలి? స్తుతించడం అంటే ఏంటంటే దేవుడు ఏమైనాడో దాన్ని మనం చెప్పడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యెషయా 9:6 ఏముంటుంది? ఆయన ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన ఎటువంటి వాడంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆ ఒక్క వచనం చాలు దేవుని స్తుతించడానికి. ఎలాగా? ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం, యేసయ్య నీకే స్తోత్రం, ఆలోచనకర్త యేసయ్య నీకే స్తోత్రం, అద్భుతాలు చేసేటువంటి వాడు యేసయ్య నీకే స్తోత్రం. దాన్ని స్తుతి అంటారు. మరి స్తుతి యాగం అంటే ఏంటి? స్తుతికి స్తుతి యాగానికి తేడా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైబిల్ గ్రంథం నుంచి చూసుకుందాం. పౌలు శీలను ఎక్కడ పెట్టారు? జైల్లో పెట్టారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? బంధకాల్లో ఉన్నారు, బంధించబడ్డారు, వీపంతా చీల్చేశారు, బట్టలు లేకుండా తీసి కొట్టారు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆ టైంలో మనం ఏం చేస్తాం? ప్రశ్నిస్తాం దేవుని. ఏంటి దేవా నాకు పరిస్థితి ఏంటి? సువార్త ప్రకటించిన పరిస్థితి ఏంటి? ఎందుకు మమ్మల్ని జైల్లో ఉంచావు? లేకపోతే జైల్లో నుంచి విడిపించదేవా? ప్రార్థన చేస్తాం. కానీ అక్కడ పౌలు శీలు చూసినట్లయితే ఏం చేశారంటే వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూసారా? దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా దేవుని స్తుతించారో, స్తుతి ఏం చేసింది? వాళ్ళ స్థితి మార్చేసింది. స్తుతించక ముందు వాళ్ళు ఏం చేశారు? బంధకాల్లో ఉన్నారు, బందీలుగా ఉన్నారు. ఎప్పుడైతే స్తుతించారో వాళ్ళ బంధకాలు తెంచివేయబడ్డాయి, పక్క వాళ్ళ బంధకాలు తెంచివేయబడ్డాయి, అందరి బంధకాలు కూడా తెంచివేయబడ్డాయి. స్తుతి మన స్థితిని మారుస్తుంది, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళకున్న బంధకాలు ఊడిపోవడమే కదా, అందరి బంధకాలు ఊడిపోయాయి. మరి కృతజ్ఞతాస్తుతి అంటే ఏంటి? 1 తెస్సలోనికై 5:18 చదువుకున్నట్లయితే ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చేయాలి అని ఉంటుంది అక్కడ. ఎల్లప్పుడూ
కష్టం వచ్చినా నష్టం వచ్చినా స్తుతి కూడి కంటే ఏంటి, పాస్ అయ్యాం, ఉద్యోగం వచ్చాం, ఇది జరిగింది అది జరిగింది. ఏదో మేలు జరిగాక మాత్రమే కృతజ్ఞత కూడికి పెడతాం, కానీ మామూలుగా ఎవరు పెట్టరు. కానీ ఇక్కడ దేవుని వాక్యం జరుగుతుంది. 1 తెస్సలోనికై 5:18 ప్రకారం ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటంటే దేవుడు ఏదైతే అద్భుతం చేశాడో దాన్ని బట్టి చెప్తాం మనం. అది కాదు, చేయకముందే చెప్పాలన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు పెట్టుకుని ఏం చేశాడు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి పంచిపెట్టాడు. ఎప్పుడైతే ఏదైనా ఒక కార్యం నీలో జరగడం లేదు, అవ్వడం లేదు, ఆలస్యం అవుతుంది, లేకపోతే నీది ఏదైనా సమస్య ఉందంటే ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతలు చెప్పాలన్నమాట. చాలామంది నాకు ఫోన్ చేసి, అన్న నాకు జాబ్ లేదంటారు. నేనేమంటానంటే, జాబ్ ఇచ్చినందుకు వందనాలు చెప్పు అంటాను. లేదన్నా, లేదు కాబట్టి వందనాలు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. జనం చూస్తే 5,000 మంది పురుషులు, ప్లస్ భార్యలు వేసుకుంటే 10,000 మంది, పిల్లలు వేసుకుంటే 15,000 మంది, 2 పిల్లలు వేసుకుంటే 20,000 మంది, పెరిగిపోతుంది. ఎంతమందికి 5 రొట్టెలు ఎలా పంచి పెడతాం? 2 చేపలు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెప్పాడో స్తుతి స్థితిని మార్చేస్తుంది. ఆ స్తుతి ఈ రొట్టె స్థితిని మార్చేసింది అనమాట. హల్లెలూయా. విస్తరించబడేలా చేసింది, అనేక మందికి సరిపడేలా చేసింది. అద్భుతం జరిగిన తర్వాత చెప్పట్లేదు అక్కడ దేవుడు. అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఏ వెపన్ అనమాట. నీ జీవితంలో నీ భర్త మారట్లేదా, నీ అప్పులు తీరట్లేదా, నీ గర్భం తెరవబట్టలేదా, దానికి ముందు అడ్వాన్స్గా ఏం చేయాలి? థ్యాంక్ యూ జీసస్, నా గర్భం తెరిచినందుకు వందనాలు. నాకు ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్న చాలా అప్పులు ఇరికిపోయాను, ఇంకా నా జీవితం ఏం అర్థం కావట్లేదు, చనిపోవాలనుకుంటా ఉన్నాను, ఆల్రెడీ ట్యాబ్లెట్లు కొని చేతిలో పెట్టుకున్నాను, ఇంకా ఈ నైట్ నా జీవితం లాస్ట్ అనుకుంటే, అమ్మ ఒక పేపర్ తీసుకో, నీ అప్పులన్నీ తీరిపోయి, దేవ ఈ అప్పులన్నీ విడిపించేసావు, థ్యాంక్ యూ జీసస్, ఇదొకటే చెప్పి తెల్లవారులు నైట్ అంతా కూర్చుందామే. థ్యాంక్ యూ జీసస్, వందనాలు వేసి నా అప్పులు తీర్చినందుకు వందనాలు. ఎలా తీరుస్తాడు దేవుడు? ఏమైనా పైనుంచి వర్షం కురిపిస్తాడా? ఊహించని రీతిలో తెల్లవారిపోయింది. అలాగే స్తుతిస్తూ ఉంది, ప్రార్థన లేదు, ఓన్లీ స్తుతి. తెల్లవారుజామున ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు, అమ్మా ఎలా ఉన్నావు ఏంటి అంటే, ఇలా ఉంది పాస్టర్ గారు అంటే, ఏంటి పరిస్థితి అంటే, ఇలా అప్పుల్లో ఉంది, నా పరిస్థితి అయిపోయింది, ఇంక నేనేం చేయలేనంటే, ఎంత అప్పు? సరే ఆ అప్పు మొత్తం నేను తీర్చేస్తానని చెప్పి ఆ పాస్టర్ గారు తీర్చేశారంట. హల్లెలూయా. అదే టెస్ట్ మనీ ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను. దగ్గర 4 లక్షల మంది చూశారు అప్పుడే సాక్ష్యం. ఇది వాస్తవం, జరిగినటువంటిది అనమాట. ఏం చేసిందామే? ప్రార్థన చేసిందా? బ్యాంకుల చుట్టూ తిరిగిందా? అందరిని అడిగిందా? ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నారు, 17-18 ఇయర్స్లోకి వచ్చేసారు. బ్రదర్ చిన్నోడు ఒక అమ్మాయిలో వచ్చేసాడు, పెద్దోడేమో నాకు చదువు ఎక్కట్లేదు అంటున్నాడు. ఇద్దరు పరిస్థితి ఇలా ఉన్నది. ఏం చేయను బ్రదర్? ఏం చేయొద్దు, 3:30 లేకుండా రోజును స్తుతించండి, ప్రార్థన చేయొద్దు, అసలే స్తుతించండి. ఏమని? నా బిడ్డలు మంచోళ్ళు కాదు, మాట ఏంటలేదు, ఇది కాదు, నీకు ఏది కావాలో అది పలుకు. థ్యాంక్ యూ జీసస్, నా బిడ్డ మాట ఇలా చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నా బిడ్డలు చదువుకునేలా చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, నా బిడ్డలకి ఉన్నత పరిస్థితిలో ఉంచినందుకు. కానీ చదవట్లేదు, మాట వింటలేదు, కానీ మాట ఇలా చెప్పు, లేదు ఉన్నట్టు పలుకు. హల్లెలూయా. ఎప్పుడైతే అలాగా అమ్మాయి స్టార్ట్ చేసింది, ఆమె 1 మంత్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది నాకు, బ్రదర్ అని చెప్పేసి. ఏంటమ్మంటే, నా కొడుకు ఏ అమ్మాయినైతే ఇష్టపడ్డాడో వాళ్ళకి ఏమి వచ్చిందో తెలియదు, విడిపోయారు, నా మాట వింటున్నాడు, ఇప్పుడు నేను చెప్పినట్టే చేస్తున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్ నా రెండో కొడుకు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించాడు అనగా చదవడం ప్రారంభించాడు, 1st క్లాస్లో పాస్ అయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆడే కాలేజీ ఫస్ట్. హల్లెలూయా. ఏం చేసిందా? వాడు చుట్టూ తిరిగిందా? వాడిని ఏమైనా బతిమాలిందా? వాడికి ఏమైనా చెప్పిందా? వినడా? చెప్తేనే వాడితో మాట్లాడొద్దన్నాను అసలే నేను. 3:30 లేసిన రోజును ప్రార్థన చేయండి, ప్రైజింగ్ చేయడం మొదలుపెట్టింది. థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా, ఇంతే ప్రైజింగ్. స్తుతి ఏం చేసింది? వాళ్ళ స్థితి, మెంటల్ స్థితి మార్చేసింది, మానసిక స్థితి మార్చేసింది, మొత్తం పరిస్థితిని అంతా కూడా మార్చేసింది. కేవలం స్తుతి అనమాట. ఎందుకని స్తుతించాలి మనం? దేవుడు స్తుతించాడు కాబట్టి మనం స్తుతించాలి. యేసయ్య చేశాడు కాబట్టి మనం కూడా చేయాలన్నమాట. లాజరు చనిపోయాడు అక్కడికి వెళ్ళి దేవుడు ఏం చేస్తున్నాడు? బయట నుంచి స్తుతిస్తున్నాడు. అక్కడ నుంచి ముందు ప్రార్థన చేశాడు, నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు అంటాడు దేవుడు. అదేంటి? లాజరు బయటకు వచ్చి, అమ్మాయి నా ప్రార్థన ఆలకించావంటే బాగున్నది, ఉద్యోగం వచ్చాక దేవుడు నా ప్రార్థన ఆలకించాడంటే బాగుంది, అంతే కదా. ఏమీ లేని ముందు జరిగిపోయిందంటే ఎలా ఉంటుంది చూస్తారా? బైబిల్ అంతా ఫాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఎఫెసీ 1:3 చదివారనుకోండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడిందంటే మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఆశీర్వదించు. ఎప్పుడు? రేపా ఎల్లుండి 10 సంవత్సరాలుగా ఆల్రెడీ దేవుడు ఇచ్చేసానని చెప్తుంటే మనం ఈ దేవా చేయదేవా అంటాం. యోహాను సువార్త 17:4 చదివితే దేవుడు చెప్తాడు, యేసుప్రభువు ఏమని? భూమి మీద నాకు అప్పగించిన పని అంతా పరిపూర్ణంగా కంప్లీట్ చేసేసాను నేను, అయిపోయింది. మళ్ళీ నువ్వు పని చెప్తావు, ఉద్యోగం ఇదేవా, పెళ్లి చేయదేవా,
ఎవ్రీథింగ్ కంప్లీట్ అనమాట. ఆయన ఆత్మలోకంలో ముందే జరిగిపోయింది. ద్వితీయోపదేశకాండం 1:8 మీరు చదువుకున్నారనుకోండి, ఏముంటుంది? ఫస్ట్ లైన్ ఏముంటుంది తెలుసా? ఇదిగో వాగ్దత్త భూమిని మీకు ఇచ్చి ఉన్నాను అంటాడు. అదే ద్వితీయోపదేశకాండం 1:8 3వ లైన్లో కింద కొద్దులకి వెళ్ళి స్వతంత్రించుకోండి అంటాడు. ఎట్లా ఉంది చూసారా? గవర్నమెంట్ 5 లక్షల పోస్టులు నోటిఫికేషన్ వేసింది, కానీ మీకు వచ్చిందా జాబు? ఇచ్చేసింది, కానీ మీ చేతిలోకి రాలేదు. దాన్ని అప్లై చేయాలి, ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు దాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. కాబట్టి స్తుతి ఏం చేస్తుందంటే మనిషి స్థితిని మార్చేస్తుంది. నా జీవితంలో నాకు హైదరాబాద్ వచ్చేందుకు ఈ స్థుతి గురించి తెలియదు అనమాట. ఎప్పుడు వేసే చేయదేవా, ఉద్యోగం ఇదేవా, 10th క్లాస్ పాస్ చేయదేవా, ఇది చేయదేవా, అది చేయదేవా, నాకు అది లేదు, ఇది లేదు, ఇదే ఉండేది ప్రార్థన ఎప్పుడును. ఎప్పుడైతే స్థుతి గురించి తెలుసుకున్నానో ప్రార్థన మానేసేసి ఇంకొకటే కృతజ్ఞతాస్తుతులు అన్నమాట. థ్యాంక్ యూ జీసస్, చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. మీలో ఎంతమందికి ఉందో ఈ లక్షణం నాకు తెలియదు, కానీ 4వ జాములో స్తుతించే వారి జీవితంలో అసలు మెరకల్స్ వెంట పడతాయన్నమాట. కీర్తన 23:6లో ఒక మాట ఉంటుంది. ఏమైనా లాస్ట్ లైన్ ఏముంటుందంటే, కృపాక్షేమములు ఎందుకు వస్తాయి? ఎందుకని వెంట పడతారు చెప్పండి? ఎవరు వెంట అన్న పడతాం? ఎందుకు పడతాం మనం? స్తుతించేవారు వెంటంట కృప, క్షేమము, ఐశ్వర్యం, ఆరోగ్యము, ఆనందము, సంతోషం, ఉద్యోగం, ఏదైనా సరే. అన్న నాకు మ్యారేజెస్ వస్తున్నాయి కానీ సెట్ అవ్వట్లేదు, మ్యారేజ్ మాట ఎత్తకమ్మ, స్తుతించు, థ్యాంక్ యూ చేసి నాకు పెళ్లి చేస్తావు, మంచి భర్తనిచ్చావు. విత్-ఇన్ 10 డేస్లో అమ్మాయి ఏంటంటే వాళ్ళే వచ్చారు, పెళ్లి ఖర్చు చాలదే, అన్ని ఖర్చు చాలదే, వాళ్ళే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? కాలేవంట 80 సంవత్సరాల వయసులో కూడా 40 సంవత్సరాల వయసులో ఉన్నాడంట. ఎందుకని? స్తుతించేవాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యానికి రావడానికి ఎన్నుకున్నటువంటి గోత్రం ఏంటంట? యూదా గోత్రం. యూదా అంటే స్తుతి. అంటే స్తుతించేవారి ఇంట్లో పుట్టడానికి యేసే ఇష్టపడుతున్నాడు, స్తుతించేవారి దగ్గర రావడానికి యేసే ఇష్టపడుతున్నాడు. స్తుతి అంటే ఏంటంటే హల్లెలూయా, స్తుతి, మహిమ, ఇదొకటే అనుకుంటాం మనం, ఆ పాట ఒకటే అనుకుంటాం మనం. ప్రతి అడుగులో స్తుతించాలన్నమాట. అంట్లు తోముకుంటా స్తుతించవచ్చు, మీరు బట్టలు వాష్ చేసుకుంటా, బట్టలు ఆరేసుకుంటా, ప్రతి పనిలో స్తుతించవచ్చు. మీరు జాబ్కి వెళ్తూ ఉంటున్నారు, బస్సులో స్తుతించవచ్చు. చేస్తున్నారు అలాగా? లేదు. ఖాళీ ఉందంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాం, లేకపోతే అది ఇది చేస్తూ ఉంటుంటాం. కానీ నిజంగా రోజుకి మీరు ఇదిగో ఖచ్చితంగా నేను స్తుతులు చేస్తాను, రోజుకి ఖచ్చితంగా నేను థ్యాంక్ యూ జీసస్ అని చెప్తాను అని చెప్పి ఒక బుక్ పెట్టుకుని రోజు ఒక 1000 సార్లు 100 సార్లు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, ఏం కాదు, థ్యాంక్ యూ జీసస్ ఒకటి రాయండి. ఒక ఆయనకి 10 లక్షల అప్పు ఉంది. ఆయన చేసింది ఏంటి తెలుసా? ఇదే 10,000 సార్లు రాసాడంట, 10 లక్షల అప్పు తీరిపోయింది. హల్లెలూయా. అంటే స్తుతిలో ఎంత శక్తి ఉన్నదంటే, ఎరుకో గోడలు కూలినప్పుడు వాళ్ళు ఏం చేశారు? కేకలు, అంటే స్తుతి చేశారు వాళ్ళు. కేకలు వేసాక గోడలు కూలే కేకలు వేసారా? క్రికెట్ చూస్తాం మనం, 6 కొట్టాక 6 అని అరుస్తాం, కానీ బైబిల్ అంతా రివర్స్ ఉంటుంది అన్నమాట. అరిసాక 6 పడుతుంది. ఇక్కడ వీళ్ళ కేకలు వేసాక అంటే స్తుతించాక అప్పుడు గోడలు కూలాయి. కాబట్టి ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లేచి మీ జీవితంలో స్తుతింతారో మీ జీవితంలో జరగని కార్యం అంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా ప్రతిదాన్ని చూడగలుగుతారు. ఇక్కడ మనం కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, బాలుల యొక్కయు పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చిన్నపిల్లలు స్తుతింతేనే అంత అద్భుతాలు జరుగుతుంటుంటే మరి పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి మనం స్తుతింతే ఎలా ఉంటుంది? 2-3 కూడితే వాళ్ళ మధ్యన ఉంటానన్నారు. ఎంతమంది కలిసి మనం స్తుతించినట్లయితే దేవుని కార్యాలు ఎంత అలా ఉంటాయి అసలని. స్తుతించేటువంటి వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయన్నమాట. నా జీవితంలో నేను చూసినటువంటి అద్భుతాలు ఏంటంటే, ఒక ఆమె ఎక్కడ తిరుపతి అనుకుంటా, ఈ స్కాల్ప్కి ఇది వచ్చింది, ఏమంటారు, సోరియాసిస్ వచ్చింది. ఈ హెయిర్ అంతా ఊడిపోయింది, స్కాల్ప్ అంతా తెల్లగా అయిపోయింది. ఇంకా ఆమె ఫేస్ చూపించలేక ఇంట్లోంచి బయటికి రావట్లేదు, చాలా బాధపడుతూ ఉంది, అవమానంతో నిండిపోయింది. స్తుతి గురించి చెప్పాను నేను. ఆమె విన్నది ఎలాగైతే విన్నది, యూట్యూబ్లో విన్నదంట. విని ఎర్లీ మార్నింగ్ 3:30కి లైవ్ ఉంటుంది మాది, లైవ్లో పార్టిసిపేట్ చేసి మొదలు 1 వీక్ తర్వాత 12 సంవత్సరాలు తిరిగిందంట. ఆంధ్ర తెలంగాణలో తిరిగిన హాస్పిటల్ లేదు, చేయలేనటువంటి ప్రయత్నం లేదు. ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టిందో ఆమె స్థితి మారిపోవడం మొదలుపెట్టింది. ఊడిపోయినటువంటి ఆ హెయిర్ అంతా రావడం ప్రారంభించింది. ఆ తెల్లగా ఉన్నటువంటి మచ్చలన్నీ పోయి కొత్తగా నార్మల్ వ్యక్తిగా 1 వీక్లో మారిపోయిందంట ఆమె. హల్లెలూయా. ఏం చేసిందా అమ్మాయి? మెడిసిన్ వాడిందా? లేకపోతే ఉపవాసాల నుండి ప్రార్థన చేసిందా? ఏమీ చేయలేదు, కేవలం స్తుతించింది అనమాట. ఇలాగ కొన్ని లక్షల సాక్ష్యాలు నేను చెప్పగలుగుతాను స్తుతించడం వల్ల వారి జీవితంలో జరిగినటువంటివి. నా జీవితంలో కూడా ఏంటి ప్రభా ఈ పరిచర్య ఎలా చేయాలి, ఏంటి ఇదని చెప్పి అనుకుని స్తుతించడం మొదలుపెట్టాను. నేను ఎర్లీ మార్నింగ్ లేచి స్తుతించడం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ జీసస్, ఇంతమంది రావాలి, ఇంతమంది రావాలి,
100 మంది రావాలి, నిజంగా వచ్చేసారు. 200 మంది రావాలి, 500 మంది రావాలి, 1000 మంది రావాలి. ఎప్పుడైతే ఒక నంబర్ పెట్టి మనం స్తుతించడం ప్రారంభించామో అద్భుతాలు జరుగుతాయి. ఇది అలవాటు చేసుకోండి మీ అందరూ కూడా. మీ జీవితంలో ఏదైనా జరగాలంటే రిటర్న్ పేపర్లో ఉండాలన్నమాట, పేపర్ మీద రాసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇల్లు కట్టారు, ఈ బిల్డింగ్ కట్టారు, సడన్గా ఇక్కడ రాలేదు. ఒక ఇంజనీర్ వచ్చాడు, ఒక పేపర్ తీసుకున్నాడు, ప్లాన్ వేసాడు, చిత్రాన్ని చూశారు, దాని ప్రకారం వర్కౌట్ చేశారు, అప్పుడు ఇంత బిల్డింగ్ జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనం స్తుతిస్తామో అప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. స్తుతించే వారి దగ్గరికి దేవుడు వస్తాడు, ప్రార్థించే వారి దగ్గరికి దేవుని దూతలు వచ్చి వాళ్ళ యొక్క అవసరాలు తీరుస్తారు. మీకు దేవుడు కావాలా, మీ యొక్క సమస్యలు తీర్చబడాలా, స్తుతించే వారి సమస్యలు ఆటోమేటిక్గా తీరుతాయి. దేవుడు కూడా వాడుతూ ఉంటాడు అనమాట. స్తుతుల మధ్యలో ఆయన నివాసం చేస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు మనం పేటేసామేమో, నేల పెట్టేసామో, 2 స్తుతులు చెప్పేసి ప్రార్థనలోకి వెళ్ళిపోయాము. 2 నిమిషాలు స్తుతి, 10 నిమిషాలు ప్రార్థన చేసాము. ఇక్కడ నుంచి దాన్ని మనం మార్చుకుందాం. ఎక్కువసేపు స్తుతిద్దాం దేవుణ్ణి, ఎక్కువసేపు మహిమరిద్దాం. ఎందుకని స్తుతించాలంటే ఆయన స్తుతులకు అర్హుడు. స్తుతించడం అంటే ఆయన ఏమై ఉన్నాడు దాన్ని బట్టి మనం స్తుతిస్తాం అనమాట. ఆశ్చర్యకరుడు కాబట్టి మనం ఆయన స్తుతిస్తున్నాం. ఆలోచనకర్త కాబట్టి మనం ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాం. నేను ఫిట్నెస్ ట్రైనర్ని. సో ఫిట్నెస్ అంటే ఏంటంటే మనం హెల్తీగా ఉండాలంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలంటే ముందు ఏం చేయాలంట, వార్మప్ అనమాట. వార్మప్ చేయకుండా వ్యక్తి కానీ రన్నింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా చేస్తే ఎక్కడెక్కడ బాడీ పట్టేసి ఇలా ఉండిపోద్ది, ఇంక చేయరాదు, మనిషి కదలేదనమాట. అర్థమవుతుందా? ముందేం చేయాలి, వార్మప్. అలాగే క్రైస్తవ జీవితంలో ప్రార్థనకు ముందే ఉండాలంటే వార్మప్ ఏంటంటే వర్షిప్ అనమాట, స్తుతి అనమాట. స్తుతి చేసినప్పుడు ఏమవుతుంది, మన హృదయాలు సెట్ అవుతాయి అనమాట. ఒక కార్పెట్ లాంటిది అనమాట, ఒక బేస్మెంట్ లేదనమాట స్తుతి. ఈ స్తుతి లేకుండా, బేస్మెంట్ లేకుండా ఎన్ని ఫ్లోర్లు కట్టినా ఏమవుతుంది, కూలిపోతుంది. కాబట్టి ఇన్ని రోజులు మన ప్రార్థనకి జవాబులు రాలేదంటే ఏంటంటే స్తుతి లేదు అందులో, డైరెక్ట్ ప్రార్థనలోకి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి డైరెక్ట్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఎఫెక్ట్ చూపిస్తుంది, బాడీకి మంచిది కాదు. ముందు వార్మప్ చేయాలన్నమాట, లూజనింగ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటారన్నమాట వాటిని. అలా వార్మప్ చేసినప్పుడు అప్పుడు కరెక్ట్గా మనం చేసిన ప్రతి ప్రార్థన కూడా సారవంతమైన నేలలో పడ్డట్టుగా ఫలితాలు మనం చూడగలుగుతాం. కాబట్టి మన జీవితంలో గొప్ప గొప్ప ఫలితాలు చూడాలంటే స్తుతించేటువంటి వారుగా మనం ఉండాలి. స్తుతి మీ స్థితిని మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. 4వ జాములో ప్రార్థించేటువంటి అలవాటు ఎంతమందికి ఉన్నది ఇందులోను? నేను చేతులు ఎత్తమను కానీ 4వ జాము అని దేన్ని అంటారంటే ఉదయకాల సమయంలో 3 to 6. క్రైస్తవుడికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే మంచాన్ని జయించాలి. మంచాన్ని జయించిన వాళ్ళు దేన్ని జయించలేరు. ఈరోజు స్వాతంత్రం వచ్చింది మీకు కదా, భారతదేశానికి. మీకు ఎంతమందికి వచ్చింది స్వాతంత్రం? ఈ రోజున కనీసం 5 గంటల కంటే ముందు ఎంతమంది నిద్రమత్తు నుంచి జయించారు? నిద్రమత్తు నుంచి స్వాతంత్రం ఎంతమందికి వచ్చింది? నేను చేతులు ఎత్తమని అడగను, మీకు తెలుసు అది. ఈరోజే కాదు, ఇక నుంచి మీకు స్వాతంత్రం రావాలి. ఎక్కడి నుంచి అంటే నిద్రమత్తు నుంచి స్వాతంత్రం రావాలి. అది నిజమైన స్వాతంత్రం. అప్పుడు మీరు జీవితాన్ని జయించగలుగుతారు. ఎవరైతే 5 గంటలు 6 గంటల లోపులోనే లేచి దేవుని స్తుతించి ప్రార్థన చేసి మీ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటారో, సామెతల గ్రంథంలో ఏముంటుంది, గుణవతైన స్త్రీకి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంట, ఏంటమ్మా, ఆమె చీకటితోనే, పెందలగడ కాదు, చీకటితోటే ప్రింట్ అయిపోవాలన్నమాట. చీకటితోటే, చీకటి అనేది తెలుసో లేదో తెలియదు మరి చాలామందికి. నాకు తెలుసు, హైదరాబాద్లో ఎవరు తెలియదులేండి, ఎందుకంటే 9, 10 గంటలకు లేస్తారు కదా అందరు కూడా. కాబట్టి ఎవరైతే చీకటితోటే లేచి దేవుని స్తుతించేటువంటి ఆ లక్షణం కలిగి ఉంటారో వాళ్ళ జీవితాలు ఇలా ఉండవు, అసలైన ఊహించని రీతిలో ఉంటాయన్నమాట. అనేక మంది మిమ్మల్ని వెంబడిస్తారు, వెంటపడతారనమాట. హల్లెలూయా. ఆశీర్వాదాలు మిమ్మల్ని వెంబడిస్తుంటుంటాయి. ఈరోజు నేను మార్చుకుంటారా? చీకటితోటి లేస్తారా? ఏమా ఒక నిర్ణయం తీసుకోండి ఈరోజు నుంచి. ఎప్పుడు ఇలా ఉండకూడదు. ఒక కొటేషన్ ఉంటుంది, ఒకవేళ మంది చెప్పులు కుట్టే ఉద్యోగం అనుకోండి, మన ఊర్లో మనకు మించినోడు ఉండకూడదు అన్నమాట. దాంట్లో ఆ పనిలో నీకు ఏ పని అయితే వచ్చో ఆ పనిలో నిన్ను మించినోడు ఉండకూడదు. ఆ విధంగా ఎక్స్పెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. హల్లెలూయా. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఉంటుంది కాబట్టి మీరంతా కూడా సిద్ధపడాలి. నేను ఒక కార్పెట్ లాగా వేసాను అనమాట. స్తుతి అనేటువంటిది ఏంటంటే బేస్మెంట్ అనమాట. కాబట్టి ప్రతి వారు మొట్టమొదట స్తుతించడం నేర్చుకోండి, అప్పుడు అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు. దేవుని నామానికి మహిమ కలిగిన కాక ఈ యొక్క కొద్ది మాటల ద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకొని మరి ఈ రోజు నుంచి మీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, మరి యొక్క స్తుతి వర్తమానం ద్వారా అనేక మంది జీవితాల్లో గొప్ప మార్పులు సంభవించాలి. ఈ రోజు నుంచి నా ప్రభా ఊహించిన కార్యాలు వారి జీవితంలో జరగాలన్న ప్రభా, అలా జరిగించినందుకు నీకు వందనం చెల్లిస్తూ మిగిలిన సమయాన్ని నా మహిమను నడిపించమని ఈ రోజు నుంచి నిన్ను స్తుతించే బిడ్డలకు వీరందరూ చేసినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.